మనం ఫైనాన్స్ న్యూస్లో ఎక్కువగా పదే పదే ఒక విషయం వింటూ ఉంటాం. ఆర్బీఐ రెపో రేట్ 0.2% తగ్గించిందనో 0.2% పెంచిందనో ఇలాంటి న్యూస్లు అయితే వింటూ ఉంటాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. రెపో రేట్ 25 బేసిస్ to reduce the policy repo rate by 25 basis points to 6% with immediate effect. అసలు ఏంటి రెపో రేటు? ఒక సింపుల్ వర్డ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉదాహరణకి మీలో ఎవరికైనా లోన్ కావాలనుకోండి, ఎక్కడికి వెళ్తారు? మనం బ్యాంకుల దగ్గరికి వెళ్తాం, అంతే కదా. కానీ బ్యాంకులకే లోన్ కావాలంటే బ్యాంక్ అయినటువంటి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తారు. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే మనీ అయితే ఇస్తుంది, కానీ ఒక వడ్డీ రేట్ అయితే చార్జ్ చేస్తుంది. ఎందుకంటే ఎవరికైనా మనీ అయితే ఊరికే రాదు కదా, ఒక వడ్డీ రేట్ అయితే చార్జ్ చేస్తుంది. ఈ ఆర్బీఐ బ్యాంకులకి చార్జ్ చేసే వడ్డీ రేట్ని రెపో రేట్ లేదా రీపర్చేజ్ అగ్రిమెంట్ ప్రైస్ అని అంటారనమాట. మన దేశంలో కరెన్సీ వాల్యూని కాపాడడానికి లేదా ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ ఈ రెపో రేట్ అనేది ఒక టూల్ గా వాడుతుంది అనమాట. ప్రస్తుతం ఇండియాలో నడుస్తున్నటువంటి రెపో రేట్ ఎంత అంటే 6% అనమాట. అంతేకాకుండా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ రెపో రేట్ కి మన హౌసింగ్ లోన్ కి డైరెక్ట్ కనెక్షన్ అయితే ఉంది. ఎప్పుడైతే రెపో రేట్ పెరిగిందో మన హౌసింగ్ లోన్ ఈఎంఐ అనేది పెరుగుతుంది, అలాగే తగ్గిందో మన హౌసింగ్ లోన్ ఈఎంఐ టెన్యూర్ ఏదైతే ఉందో అది మోస్ట్లీ తగ్గుతుంది. ఇది మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్ లా అనిపిస్తే మాత్రం కామెంట్ సెక్షన్ లో ఎస్ అని టైప్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.